యుద్ధం జరుగుతున్న దగ్గర నుంచి వెళ్ళి మొన్నటిదాకేమో సిల్వర్ను బంగారం అయితే ప్రతి ఒక్కరికి సుక్కలు చూపించింది. ఈ రోజు గ్యాస్ సిలిండర్లు ఇంకా పెట్రోల్ కూడా ఫ్యూచర్లో ఇంకా మనకు కొరత రాబోతుందని చెప్తా ఉన్నారు. పెట్రోల్ ఉన్న డీజిల్ కూడా. మరి గ్యాస్కి సంబంధించి ఆల్రెడీ కూడా చాలా మంది కష్టాలు పడతా ఉన్నారు. రెస్టారెంట్స్కి కూడా ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో దాన్ని కూడా తగ్గించేసిండ్రు. హౌస్ హోల్డ్స్కే మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నది. కానీ ఏంటంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే అది 1 month చూపిస్తున్నది, డెలివరీకి 1 month చూపిస్తూ ఉన్నది. అందుకే ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఇక ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక కట్టెలు పొయ్యిలు అని చెప్పి ఇప్పుడు కొత్త వస్తూ ఉన్నాయి, దాని వెనకాల పడతా ఉన్నారు. ఇండక్షన్ స్టవ్స్ అవి కూడా కొంటా ఉన్నారు. వాటి సేల్స్ కూడా అసలు వాటికి ఇప్పుడు చాలా డిమాండ్ అయిపోయింది. సో ఇక గ్యాస్ కోసం కూడా జనాలందరూ చాలా కష్టపడతా ఉన్నారు. వంట గ్యాస్ కష్టాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. రానున్న రోజుల్లో సిలిండర్ దొరకడం కష్టం అంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ కావడంతో జనం గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు వాళ్ళందరూ కూడా ఇట్లా లైన్లు కడతా ఉన్నారంట. మరి ఇంకో దీన్ని అడ్డంగా పెట్టుకొని కొంతమంది ఏంటంటే సిలిండర్లు బ్లాక్లో అమ్ముతా ఉన్నారు. దానిపైన కూడా ఒకసారి టాస్క్ ఫోర్స్ కానివ్వండి ఎవరైనా ఒకసారి కన్నేయండి. ఎందుకంటే ఇంటూ 2 times ఇంటూ 3 times 3,000 4,000 కూడా సిలిండర్లు అయితే అమ్ముతా ఉన్నారు కొంతమంది. సో శుక్రవారం బోయినపల్లి కేంద్రంలోని గ్యాస్ గోడౌన్ వద్ద వందలాది మంది వినియోగదారులు సిలిండర్ల కోసం క్యూ లైన్లో నిల్చున్నారంట. ఆల్రెడీ మనం చూసాం కదా, చూడండి ఎంతమంది ఉన్నారో. గ్యాస్ బుక్ చేసిన నివాసాల వద్దకు గ్యాస్ సిలిండర్లు రాకపోవడంతో వినియోగదారుల్లో ఆందోళన పెరిగిపోయింది. దీనితో సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. శనివారం రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లింలు ఎక్కువగా గ్యాస్ గోదాం వద్ద క్యూ కట్టిండ్రు. మరి దీనిపైన మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎట్లా క్లియర్ చేద్దాం, ఈ ఇష్యూస్ అన్ని కూడా ఎట్లా సార్ట్ అవుట్ చేద్దాం అని చెప్పి చూస్తా ఉన్నారు. వాళ్ళు కూడా డిఫరెంట్ కంట్రీస్ తో మాట్లాడుతూ అక్కడ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుందాం గ్యాస్ అని చెప్పి చూస్తా ఉన్నారు. మరి ఈ ప్రాబ్లం కూడా ఎన్ని రోజులలో సెట్ అయితే ఏంటనేది చూడాలి. ఇంకొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి ఇంకా 6 నెలలు టైం పడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో సోషల్ మీడియాలో ఎన్ని వార్తలైనా వస్తూ ఉంటాయి, కానీ మీరు ఎంతవరకు అది నిజమైనా కాకున్నా కూడా ఎంత యూసేజ్ ఉందో అంతే వాడండి, లిమిటెడ్గా వాడండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ షార్టేజ్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉన్నది. మీరు ఇవాళ బుక్ చేసుకుంటే నెలకో రావడం, జనరల్గా మనం ఇవాళ బుక్ చేసుకుంటే రేపో లేదా 2-3 days ఆ టైం తీసుకుంటుంది. కానీ ఇక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఆ షార్టేజ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం నిమ్మలంగా వాడుకోండి. ఎంతవరకు అవసరమైతే అంతే వాడుకోండి. ఇష్టం ఉన్నట్టుగా మీరు ఇంట్లో ఫంక్షన్లు చేసుకొని ఈ టైంలో మీరు ఫంక్షన్లు చేసుకొని అందరిని పిలుచుకుంటే మీకు గ్యాస్ సిలిండర్ ఎన్నో 2-3 రోజుల కంటే ఎక్కువ కూడా రాదు. అప్పుడు మళ్ళీ మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఇట్లా క్యూలు కట్టాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎంత అవసరం ఉందో అంతవరకు వాడండి.